మొబైల్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ స్టార్ట్ కొట్టాలి. తర్వాత ఈ అగ్రీ ఆల్ అనే బటన్ నొక్కాలి, కింద ఉంది. తర్వాత అగ్రీ. ఇక్కడ స్కిప్ చేసేయచ్చండి, మనకి ఏం చేయక్కర్లేదు, స్కిప్ కొట్టండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ చూపిస్తుంటుంది. అయితే వీటిలో మన నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ కనెక్ట్ చేయండి, హాట్స్పాట్ ఉంటే. లేకదంటే మన ఐపీవీ సిమ్ యాక్టివ్ ఉంటే కనుక కింద స్కిప్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టండి. తర్వాత అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మన షూర్ ఎండిఎం ఏజెంట్ అని చూపిస్తుంది చూడండి, ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టడమే. ఇక్కడ ఎనేబుల్ శాంసంగ్ KNOX అని ఉంది, ఎనేబుల్ శాంసంగ్ నాక్స్, దాన్ని ఎనేబుల్ చేయాలి. కంటిన్యూ. ఇక్కడ సెట్ పాస్వర్డ్ అంటుందండి, సెట్ డివైస్ పాస్వర్డ్ అని. అక్కడ పాస్వర్డ్ సెట్ చేయాలి మనం డివైస్కి. సో పాస్వర్డ్ మీద కొట్టండి. ఇక్కడ అందరికీ కూడా కామన్ పాస్వర్డ్ ఇవ్వండి, మనం రెగ్యులర్గా వాడుతున్న పాస్వర్డే, IPPB@123 అని. సో అదే ఎంటర్ చేయండి. అన్ని మొబైల్స్ కూడా అదే ఇవ్వండి. మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ అదే సేమ్ పాస్వర్డ్, IPPB@123. ఆ తర్వాత డన్ కొట్టేసేయండి. ఇక్కడ అగ్రీ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. డన్. మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి. అగ్రీ ఇచ్చేయండి. మనకి ఇలా మొబైల్ అనేది స్టార్ట్ అవుతుంది. మొబైల్ రెడీ అయిన తర్వాత ఒకసారి షూర్ ఎండిఎం సెట్టింగ్స్ చూడండి, అది ఓపెన్ చేయండి. చూడండి, ఇది ఆన్లైన్లో ఉంటుంది. సెట్టింగ్స్ కొట్టండి. కిందకి వచ్చారంటే ఇక్కడ షూర్ ఎండిఎం ఏజెంట్ పర్మిషన్స్ ఉంటుంది చూడండి, పర్మిషన్ చెక్ లిస్ట్, దాంట్లోకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ అన్నీ ఎనేబుల్లో ఉండాలి, అవి చూసుకోండి. యాక్సెసిబిలిటీ ఇక్కడ లేదు, సో అది టిక్ చేయండి.
ఐ యాక్సెప్ట్ ఇవ్వండి. సో యాక్సెసిబిలిటీ వెళ్ళండి. షూర్ అండ్ మేము ఏజెంట్స్ వస్తే అది ఆఫ్లో ఉంచండి, దాన్ని ఆన్ అలో కొట్టండి, ఆన్లో ఉండాలి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా మనం షూర్ MDMకి అన్ని పర్మిషన్స్ ఇవ్వాలండి. అలాగే ఇది నోటిఫికేషన్ యాక్సెస్, దాన్ని కూడా ఎలా ఇవ్వండి. అంత అయిపోయిన తర్వాత డన్ కొట్టండి. మళ్ళీ డన్ కొట్టేసేయండి. మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తుంది. ఇక్కడ డివైస్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. డివైస్ నేమ్ ఉంచండి. గ్రూప్ నేమ్ వచ్చేసి మన సర్కిల్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఉండాలి. ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయిపోయినట్టండి. మొబైల్ అన్ని యాప్స్ కూడా వచ్చేస్తాయి వన్ బై వన్. ఇంకేదైనా డౌట్లు ఉంటే కనుక ఏమన్నా అవ్వకపోయినా ప్రాబ్లం ఏదైనా సరే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.